కోట్లంటే లెక్కలేదు. హైడ్రా బుల్డోజర్పై ధర్మాగ్రహమట. చెరువుల పునరుద్ధరణ పేరుతో చట్టాలను న్యాయస్థానం ఉత్తర్వులకు తుంగలో తొక్కి బుల్డోజర్ న్యాయం చేస్తున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వైఖరిపై తెలంగాణ హైకోర్టు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రంగనాథ్పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదడం దిగ్భ్రాంతిగా వ్యక్తం చేస్తున్నదట. సాధారణంగా అధికారులు కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తుంటారు. కానీ హైడ్రా మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుందట. నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ భూముల్లో వెళ్ళొద్దని ఆదేశాలు కూడా వినిపించుకోలేదు. ఫలితంగా హైడ్రా చీఫ్ తనకు చట్టం వర్తించదని, తాను అన్నింటికీ అతీతుడినని అనుకుంటున్నారా అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గలేదు. ఫలితంగా తమ ఉత్తర్వులకు పదే బేఖాతరు చేయడం నేరమని స్పష్టం చేస్తూ ఆయన్ను వెంటనే కమిషనర్ పోస్టును తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించే వరకు వెళ్ళిందట. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వరుసగా హైకోర్టు మెట్లెక్కుతున్నారు. కొందరిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యాయి. మరికొందరిని పోస్టు నుంచి తప్పించాలని కోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేసింది. ఇంకొందరిపై కోర్టు ధిక్కరణ నోటీసులు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ శాఖలపై 5,000కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికార వర్గాల అంచనా. ఆర్థిక శాఖ పైన 2,000కు పైగా కేసులున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యం. సాధారణంగా ప్రభుత్వాలు న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ గౌరవిస్తుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను ఏమాత్రం లెక్క చేయడం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు 2.5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, దానిని అలుసుగా తీసుకున్న అధికార వ్యవస్థ చేస్తున్న ధిక్కరణ కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం మొదటి నుంచి చట్టవిరుద్ధంగానే న్యాయ సమీక్షలు నిలబడి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఇక్కడ కోర్టు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే సల్కం చెరువు ఏదైతే దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ను పెద్ద ఎత్తున కూడా కోర్టు మొట్టికాయలు వేసినట్టు తెలుస్తుంది. ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మేము ఏ విధంగా ఆ భూమి చుట్టూ కంచెలేస్తారు అంటే మీరు మొత్తం దుర్వినియోగం చేస్తాను, కోర్టును ఎందుకు ధిక్కరిస్తా ఉన్నారు? మీ అందరిపైన దాదాపు 62 పైగా కూడా హైడ్రా కమిషనర్పై కేసులు ఉన్నాయి. ఎందుకు ఇటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఒక కమిషనర్గా కొనసాగిస్తూ ఉన్నారు? ఎందుకు ఒక పార్టీ వ్యక్తుల ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? రాజకీయ వ్యక్తుల మోజులో పడి ఎందుకు ఆగమైపోతూ ఉన్నారు అంటూ కూడా హైడ్రా కమిషన్ ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది, దాన్ని విధుల్లోకి తొలగించండి అని చెప్పేసి కూడా తెలంగాణ సిఎస్కు కూడా హైకోర్టు అయితే ఆ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అలాగే సల్కం చెరువు పైన ఏదైతే సల్కం చెరువులో ఆ కాలేజీని కూడా తీసేయాలి, ఇది కూడా FTL బఫర్ జోన్లో ఉంది కాబట్టి దానిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా దీనిపైన మాట్లాడుతున్నాయి. ఇదే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే హైదరాబాద్లోని సల్కం చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది పార్టీ ఇన్ పర్సనల్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన ప్రజాహిత వాద్యంలో హైకోర్టు 2026 ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేసిందట. చెరువు పరిధిలో ఒక విద్యా సంస్థ నిర్మాణంపై చర్యలు తీసుకోవడంతో విఫలమైన అధికారులపై వివరణాత్మక విచారణ జరిపి సమగ్ర నివేదికను తదుపరి విచారణలోగా సమర్పించాలని రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు ఆదేశించిందట. సదరు విద్యాసంస్థలు ఒక రాజకీయ నాయకుడివి కావడంతో నిర్దేశిత గడువులోగా నివేదిక సమర్పించలేదని పిటిషనర్ కోర్టుకు దృష్టి తీసుకెళ్లారట. పైగా హైదరాబాద్ కలెక్టర్, GHMC కమిషనర్, హైడ్రా కమిషనర్ కలిసి 2026 జూలై 9న విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు క్రమశిక్షణ రాహిత్యంపై ధర్మాసనం విరుచుకుపడింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, ముఖ్య కార్యదర్శులు యోగితా రాణా, శ్రీధర్ లోకేష్కు 3 సహా 5 ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ కేసులు దీనికి సంబంధించి జారీ చేసిందట. నిజంగా పెద్ద ఎత్తున చాలా రోజులు కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా కంచె వేస్తారు? అలాగే ఒక హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఒక పోలీసు భద్రత కల్పించినటువంటి వ్యక్తి, ప్రజల ఏదైతే FTL పరిధిలోకి వచ్చేది కావచ్చు, బఫర్ జోన్ కిందికి వచ్చేది కావచ్చు, చెర్లలో నదీ ప్రాంతాల్లో ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అవన్నీ తీసేయాలి, ఓకే ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ పేదవాళ్ళ యొక్క ఇల్లు తీసేయడం ఏంటి? నిజంగా ఓన్లీ పేదవాళ్ళే కనిపిస్తున్నాడా? పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ఇల్లు కూడా అదే చెర్లలో ఉన్నాయట. మరి వాటిపైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఒక ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి మీ విధంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? మీపైన ఒక కమిషనర్, మీపైన 62కు పైగా కేసులున్నాయి. వాటిపైన ఇటువంటి కేసులున్న వ్యక్తికి మీరు ఏ విధంగా కమిషనర్గా తీసుకుంటారు, ఏ విధంగా కమిషనర్గా బాధ్యతలు ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. అదేవిధంగా సల్కం చెరువుకు సంబంధించి అక్కడ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి అక్కడ కాలేజీ ఉంది, ఒక విద్యార్థికి సంబంధించిన కాలేజీ. ఆ కాలేజీ FTL బఫర్ జోన్ల కిందకి వస్తుంది. డైరెక్ట్గా సల్కం చెరువులోనే మధ్యలోనే కాలేజీ కట్టినట్టు కూడా డైరెక్ట్ మ్యాప్లో తెలుస్తూ ఉంది. కానీ ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు? ఎందుకు అంటే ఒక రాజకీయ నాయకుడు అయితే కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది? నిజంగా ఎంతోమంది
పేదల యొక్క ఇండ్లు కూల్చేశారు, పెద్ద ఎత్తున పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం కూడా బఫర్ జోన్ల కిందికి వస్తున్నాయి, FTL అని చెప్పేసి కూల్చేశారు కదా. మరి డైరెక్ట్గా నదిలో ఇక్కడ చెరువులో కట్టినటువంటి ఇక్కడ సల్కం చెరువులో కట్టినటువంటి ఆ ఓవైసీ కాలేజీని ఎందుకు మీరు కూల్చట్లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు సీరియస్ అవుతుంది. దీనికి సంబంధించి సల్కం చెరువు విషయంలోనైతే హైకోర్టు కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. నిజంగా ఒక రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకమైపోయి దానికి సంబంధించి కాలేజీని కాల్పాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఆ కోర్టు అయితే దీనికి సంబంధించి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది. ఈ రంగనాథ్ విషయంలోనైతే ఇప్పటికే కోర్టు పెద్ద ఎత్తున సీరియస్ అయితే వస్తూ ఉంది. అంటే రంగనాథ్ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మద్దతుదారుగా ఉండలేదు, ప్రజలను ఎప్పుడు ఏడిపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని ఇష్టానికి వాళ్ళ యొక్క బంగ్లాలు కూలుస్తూ కనీసం మేము స్టే ఇచ్చినా కూడా ఆ యొక్క బిల్డింగ్లు కూల్చకండి, కొంచెం సమయం ఇద్దాం, దానిపైన విచారణ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత ఉత్తర్వులు ఇచ్చినా కూడా కనీసం పట్టించుకోకుండా అతను ఇష్టానుసారంగా మొత్తం తన యొక్క రాజ్యాంగ పరిధిలో కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి శక్తులుగా మారిపోయాడంటూ కూడా ఇక్కడ కోర్టు అయితే సీరియస్ అయింది. దీనికి సంబంధించి మరి చూడాలి హైడ్రా రంగనాథ్ మరి ఇప్పటికీ అరెస్ట్ కాబోతుందని చెప్పి చాలాసార్లు కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మరి అరెస్ట్ కాబోతున్నాడా, ఏం జరగబోతుందో ఒకసారి మరి చూడాలి, మరి ఏం జరగబోతుందని.